జనవరి 12న శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ EOS-N1 ఉపగ్రహంతో పాటు మరో 15 ఉపగ్రహాలతో ప్రయోగించబడింది. లాంచ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మూడో దశ అయిన PS3 స్టేజ్లో లోపం గుర్తించామని ఇస్రో తెలిపింది. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ PS3 చివరి దశలో రాకెట్ నియంత్రణ కోల్పోయి వేగంగా తిరగటం మొదలైంది. దాంతో మార్గం తప్పిందని ఆయన తెలిపారు. థాయిలాండ్ స్పేస్ ఏజెన్సీ కూడా యాటిట్యూడ్ కంట్రోల్ ఫెయిల్యూర్ జరిగిందని తెలిపింది. ఈ ఫెయిల్యూర్ 2025లో జరిగిన పిఎస్ఎల్వి C-61 ఫెయిల్యూర్ని పోలి ఉంది. ఇస్రో సాధారణంగా ఇలాంటి ఘటనల తర్వాత ఫెయిల్యూర్ ఎనాలిసిస్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. కానీ C-61 రిపోర్ట్ ఇప్పటి వరకు ప్రజలకు విడుదల కాలేదు. పిఎస్ఎల్వి ఇప్పటి వరకు 4 సార్లు విఫలమైంది. కానీ కస్టమర్ శాటిలైట్స్తో ఇదే మొదటిసారి. ఇస్రో తదుపరి చర్యలేంటి? పూర్తి విశ్లేషణ కోసం వేచి చూడాల్సింది.